కొండగట్టు అంజన్న ఆలయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ నిధులతో నిర్మించనున్న హనుమాన్ దీక్ష విరమణ మండపం, భక్తుల విశ్రాంతి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. కొంచెం కొండగట్టు అంజన్న ఆలయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ నిధులతో నిర్మించనున్న హనుమాన్ దీక్ష విరమణ మండపం, భక్తుల విశ్రాంతి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. అంజన్న సేవలో కొండగుట్టకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. పూర్తి వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. విజయ చంద్రిక, ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన వెంట టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పవన్ వెంట ఉండి ఆయనకు స్వాగతం పలికారు. సో ప్రస్తుతానికి కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానంలో పవన్ కళ్యాణ్ దర్శనం చేసుకుని అంజన్నను దర్శించుకున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి పవన్ కళ్యాణ్ ఇంటి ఇలవేల్పుగా వస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ కొండగట్టును దర్శించుకున్న సందర్భంగా పలువురు పూజారులు, అధికారులు కొండగట్టులో మాల విరమణ మండపము అలాగే వసతి గృహానికి సంబంధించి హెల్ప్ చేయాలని కోరారు. అయితే అప్పుడు జనసేన అధినేత హోదాలో వచ్చిన పవన్ కళ్యాణ్ తాజాగా డిప్యూటీ సీఎం హోదాలో ఇక్కడికి చేరుకున్నారు. ఆ కూటమికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను మార్చేసిన కూటమికి సంబంధించిన పొత్తుల ప్రకటన కూడా కొండగట్టులోనే ఆయన చేయటము, ఆంధ్రప్రదేశ్ అంటే ఎన్నికల్లో బంపర్ విక్టరీతో కూటమి విజయం సాధించటము, తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో ఆయన మొక్కులు చెల్లించుకునేందుకు ఈ రోజు కొండగట్టుకు చేరుకున్నారు. సో ప్రస్తుతం ఆయన ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత కొంతమంది పూజారులతో కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే పూజ అంటే గతంలో వచ్చిన సందర్భంగా ఎవరైతే తనను కలిసి ఆంజనేయ స్వామికి సంబంధించిన సన్నిధానంలో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారో వారిని కూడా ఆయన కలవబోతున్నారు. అనంతరం టీటీడీ అధికారులు, చైర్మన్ తో సహా ఘాట్ రోడ్డులో ఈ 35,19,00,000 రూపాయలతో 2 గృహ భవనాలకు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ తర్వాత తెలంగాణ జనసేన నేతలతో సమావేశం ఉంటుందని తెలుస్తోంది. విజయ్. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.